కాంగ్రెస్ పార్టీలు ఉన్న లుకలుకలేంటి, సర్కార్ ఓటి చెప్తే కింద ఎమ్మెల్యేలు చెప్పే మాటలు ఎంత తేడాలుంటాయి అనేది ఎవరో బయటోళ్ళు పని కట్టుకొని చెప్పాల్సిన అక్కర్నే లేదు. వాళ్ళ లీడర్ల మాటలు వింటే మనందరికి అర్థమైపోతుంది. ఒడ్లు కొనే ముచ్చట మీద అట్లనే మాట్లాడిన కోమటిరెడ్డి మాటలు ఇన్నురోసారి. ఈడ ఆడ అని తేడా లేకుండా అన్ని జిల్లాల వడ్లు మక్కల కొనుగోలు మీదనే పంచా నడుస్తుంది కదా. ఇక అదే పని మీద ధాన్యం సేకరణ కోసం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతులకు ఓ ప్రైవేట్ గోదాం ఇప్పిస్తే ఆడికి చూస్తానికి వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పిన మాటలు ఇనురోసారి. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. ఇన్నర్గా ఇది ఏ కాదు, గ్రాఫిక్స్ వీడియో కాదు సుమా. నిజమే, మా గవర్నమెంట్ ఒడ్లు కొంటలేదు, క్షమాపణ చెప్తున్నా అని క్లారిటీతో చెప్పిండు ఎమ్మెల్యే సాబు. చూస్తుర్రా సీఎం సారు, ఎవరో బయటోళ్ళు బాటపంటి పోయేటోళ్ళో కాదు, పక్కపార్టీ లీడర్లు ప్రతిపక్షాలు కాదు, స్వయానా మీ సర్కారున్న మీ పార్టీ సొంత ఎమ్మెల్యేనైనా కానీ మీరు ప్రెస్ మీట్లలో ఏం మాట్లాడతారు? ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. మరి ఇక కాగితాల మీద లెక్కలు చూసి మాట్లాడిన సీఎం మాటలు మంది నమ్మాలనా, లేకుంటే డైరెక్ట్ గోదాం కాడికే పోయి పుట్ల కొద్ది పడున్న ఒడ్లను చూసి అవు మేము కొంటనే లేమని చూసి చెప్తున్న ఎమ్మెల్యే మాటలు నమ్మాలనా? పక్కపాటి లీడర్ నుండి ఒడ్లు కొంటలే సర్కార్ అని మాట్లాడితేనేమో మా ప్రజాపాలన చూసి పానం నిమ్మలంగా లేక కళ్ళు మండి చేస్తున్న కథలన్నీ అని అనుకుంటే ఆడిపోసుకుంటారు. మరి ఇప్పుడు చెప్పుర్రిగా అనుకుంటే ఈ మాటలు ఇన్నోళ్ళంతా ఘాటుగానే కామెంట్లు వేస్తారు. ఏమో నిన్న గిట్లనే పెట్రోల్ రేట్ల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ధర్నాలు చేస్తుంటే తోపంటి పోతున్న ఆర్టీసీ డ్రైవర్ నుండి ముందు వడ్లు మక్కలు కొని ముచ్చట చూడరు అని మాట్లాడితే పాపమైన కొలువులకు రావద్దని ఆర్డర్లు వేసిరట. మరి ఆయనతో ఇట్లా వడ్ల ముచ్చట మీద కుల్లం మాట్లాడిన ఎమ్మెల్యేల మీద కూడా కాంగ్రెస్ పెద్ద లీడర్లు కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.